అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అది సాక్షాత్తు 4వ సింహమైనటువంటి పోలీసు ఈ రోజు నీతి నిజాయితీగా గట్టిగా పనిచేసేటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెగనూరుకి రావడం అనేది ఎమ్మెగనూరు పట్టణ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే గతంలో ఎంతో మంది రౌడీ మూకలు సెటిల్మెంట్లు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలకి పుట్టినటువంటి ఈ యొక్క ఎమ్మెగనూరుని ఈ రోజు పరిశుభ్రంగా నీతిగా నిజాయితీగా ఈ రోజు సామాన్యుడు గుండెల మీద చేయి వేసుకుని ఒక ఫ్రెండ్లీ పోలీస్ గా పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చేటువంటి ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యేలో దాపరించిందంటే ఒక సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆయన యొక్క స్వభావం అని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కొంతమంది రౌడీ మూకలైతేనేమి భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యేల ప్రాంతంలో ఈ రోజు స్వేచ్ఛగా నిద్రపోతున్నారంటే అది కేవలం సుదర్శన్ రెడ్డి గారు అర్ధరాత్రి 2 గంటలైనా సరే ఆయన వృత్తిని గౌరవించి ఆయన రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయ్యో ఇది కేవలం రాజకీయమే చేస్తే ఈ యొక్క రాజకీయంలోనే భాగమే అయితే మేము ఆయన యొక్క బదిలీని ఆపేందుకు మేము ఖచ్చితంగా రోడ్ల మీద కొడతాం, ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క ప్రభుత్వము ఈ పేదల ప్రభుత్వము ఖచ్చితంగా ఖచ్చితంగా చేసేటువంటి ప్రభుత్వం అయితే ఈ యొక్క బదిలీని ఆపాలి. బదిలీని ఆపేంత వరకు కూడా మా యొక్క ప్రజా విద్యార్థి సంఘాలు, సంఘ సంఘాలు మేము పోరాటం చేస్తాం. అలాంటి అధికారిని 3 నెలల్లో బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తామన్నా. ఈ రోజు నిమ్మకి నీరెత్తినట్టుగా రాజకీయ ప్రభుత్వము కొంతమంది రాజకీయ నాయకులకి మింగడు పడుతుందా అంటే సెటిల్మెంట్ భూదండాలు ఇస్తే ఆయన కూర్చోబెడతారా? ఆలోచించవచ్చు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి, ట్రాన్స్ఫర్ చేయడంలా అంటే నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే నిజంగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారిని ఇక్కడ నియమించాలి. ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని చేస్తున్నాం. మన ఎమ్మెగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా మన పట్టణంలో ప్రధానంగా పట్టణంలో శాంతి భద్రతలే ప్రధాన ధ్యేయంగా మా ధ్యేయము, ప్రజా సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా చెప్పేసినాయి. ప్రధానంగా ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము, అందులో ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి ఏ అధికారులైతే ఈ పట్టణ ప్రజలకి శాంతి భద్రతల్ని కల్పిస్తారో అలాంటి అధికారులనే ఇక్కడ నియమించుకొని తమ యొక్క ప్రజల సంక్షేమం కొరకు, శాంతి భద్రతల కొరకు మరి పాటుపడతామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానాలు చెప్పి ప్రజల్ని మరి వాళ్ళ యొక్క ఆకాంక్షలన్నిటి కూడా వమ్ము చేస్తూ ఆ రోజు ఇచ్చినటువంటి హామీలకి అంటే ఏవైతే శాంతి భద్రతలు మేము కాపాడుతాము, పట్టణ ప్రజల క్షేమమే మా ధ్యేయం అని చెప్పేసినారు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంబడే మరి ఏ శాంతి భద్రతను రక్షించడానికి ఈ యొక్క ప్రజల మన్ననలు పొందినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని మరి ఇక్కడి నుంచి బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని ఈ రోజు స్థానిక ఎమ్మెల్యేని మేము ప్రశ్నిస్తున్నాం ప్రజా సంఘాలుగా. ముఖ్యమైన విషయం అయ్యా, స్థానిక ఎమ్మెల్యే బివి జైనేశ్వర్ రెడ్డి గారు మేము ప్రజా సంఘాలుగా ఒకటే మీకు సవాలు విసురుతున్నాం. ఆ సవాల్ ఏమంటే మీరు ఏ నినాదం ఇచ్చినారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల శాంతి భద్రతలని చెప్పేసి ఆ ధ్యేయంతోనే మీ యొక్క రాజకీయ మేనిఫెస్టోకు అనుగుణంగానే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు, ఆయన చెప్పేటువంటి ధ్యేయాలకు అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ సుదర్శన్ గారు పనిచేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు బదిలీ చేస్తున్నారు అనేటువంటి సమాధానం ఈ ఎమ్మెగనూరు ఉన్నటువంటి పట్టణ ప్రజానీకానికి, ఎమ్మెగనూరులో కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ప్రజానీకానికి చెప్పవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే బివి జైనేశ్వర్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను గెలిపించినారు, ఇక్కడ ఒక అధికారి బదిలీకి చేస్తున్నారు. మరి ఎవరు ఒత్తిడిగా ఎదురు మరి వంగి మీరు ఈ రకంగా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అసాంఘిక శక్తులు వాళ్ళ యొక్క కార్యక్రమాల్ని ఉక్కు పాదంతో అంచవేస్తున్నారు. వాళ్ళ యొక్క అసాంఘిక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ కార్యక్రమాలకి అడ్డుపడి ఇక శాంతి భద్రతలు కాపాడి సామాన్య బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళ యొక్క
ప్రయోజనాలను కాపాడుతున్నటువంటి సిఎస్ సుదర్శన్ రెడ్డిని బదిలీ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఉండడానికి మరి రాజకీయ సంకల్పాలు అంటే రాజకీయ నాయకులకు వెళ్ళి అక్కడ ప్రజలు పెట్టడం వల్లే ఇక్కడ బదిలీ జరుగుతుందనేటువంటి విషయాన్ని పట్టణ ప్రజలంతా కోడే కూసి ఈ రోజు చర్చించుకుంటున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి బాధని వ్యక్తం చేస్తేనే స్థానికులు ఎంతమంది ఎన్ని ధర్నాలు చేస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా పట్టణంలో అయితేనేమి నియోజకవర్గంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరికలన్నీ కూడా ఒకటే సీఎం బదిలీ ఆపాలి. మరి వాళ్ళ కోరిక ఎనగనగా నువ్వు ఇక్కడ గెలిచినావు ఎమ్మెల్యే గారు ఆ కోరిక నెరవేర్చాలా ఈ రోజు సీఎం బదిలీ ఆపాలని ఈ ముక్త కంఠంతో ఈ రోజు ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తున్నాము. అది నెరవేరకపోతే రాబోయే ఎన్నికలు అంటే ఇంకా గతంలో ఎప్పుడైనా కానీ మీకు ఇక్కడ మాయమే వచ్చా ఎన్నికల్లో అని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.